హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. సో ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది కదా. నిన్న థర్స్డే సెటిల్మెంటు క్లోజ్ అయింది. ఈరోజు ఫ్రెష్ స్టార్ట్ అయింది. ఫ్రైడే టు థర్స్డే వీక్లీ. కొంచెం మార్కెట్ గురించి ముందు మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలుసు మీలో చాలామంది ఖచ్చితంగా దీనికోసం చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారని. సెకండ్ ఏంటంటే మార్కెట్ ప్రాక్టికల్గా మార్కెట్ అయిపోయింది కదా. సో రిజల్ట్స్ టైము, రెండు రిజల్ట్స్ గురించి కొంచెం మాట్లాడతాను. తర్వాత జనరల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో నెక్స్ట్ కొంచెం రైట్స్ ఇష్యూ గురించి కూడా కొంతమంది అంటున్నారు. నేను ఒక పాత వీడియోలో, ఇంతకుముందు చెప్పిన వీడియోలో రైట్స్ ఇష్యూస్ గురించి మాట్లాడాను. అయితే మరి చూసుంటారు, చాలా వీడియోలు ఉన్నాయి కదా, కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. అయితే రేపు కొంచెం ఎలాబరేట్గా వెళ్తాను, ఎందుకంటే టర్న్ అరౌండ్ కేసుల గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాను కదా. మరి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ముఖ్యంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, కాంపనెంట్స్, స్పేర్స్, యాక్సెసరీస్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా బ్రీఫ్గా, ఏదో రెండు మూడు కంపెనీలు సారీ. తర్వాత రైట్స్ ఇష్యూ, ఈ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఉంది కదా, భారతీ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోను, కొంచెం రేపటి వీడియోలో వాటి గురించి కొంచెం జనరల్గా డిస్కస్ చేస్తాను. ఆ ఇండస్ట్రీ ఏంటి, ఇండస్ట్రీకి ఉన్న అవుట్లుక్ ఏంటి, పాసిబిలిటీ ఏంటి, కొంచెం జస్ట్ బ్రీఫింగ్. ఈరోజు వరకు ఏంటంటే సింపుల్గా మార్కెట్ నెంబర్ 1 ఫ్రెష్ మార్కెట్. ఇప్పుడంతా కూడా మార్కెట్ ఎలా ఉందంటే, మీకు తెలియదే ఉంది, షార్ట్ టర్మ్లో ఎప్పుడు కూడా మార్కెట్ని ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డెరివేటివ్స్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, బిగ్ ప్లేయర్స్ ఉంటారు, అటు ఇటు కాసుకొని ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మార్కెట్ని. ఇట్స్ ఎ బిగ్ గేమ్. సో ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ సెటిల్మెంట్లు అయిపోయాయి. మంత్లీ సెటిల్మెంట్ ఉన్నాయి, వీక్లీ సెటిల్మెంట్లు ఉన్నాయి. వీక్లీ సెటిల్మెంట్స్ ఎప్పుడైతే అయినాయో, 2 వీక్లీ సెటిల్మెంట్స్కి వచ్చేసినాయి, వాల్యూమ్స్ పెరిగిపోతున్నాయి. వాల్యూమ్స్ పెరిగిపోవటం కాకుండా గేమ్ సైజు ఎన్లార్జ్ అయింది. రెండోది, వీళ్ళు వీక్ టు వీక్ టార్గెట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు, సెట్ చేస్తున్నారు వీక్ టు వీక్. ఇంతకుముందు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ వరకు ఆలోచించేవారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రెండు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు యూనిఫామిటీ, కొంచెం కోఆర్డినేషను ఈజీ అయింది. ఏమిటి దాని ప్రకారం లాస్ట్ వీక్ జరిగింది చూసారా మీరు? లాస్ట్ వీక్ ఎలా జరిగింది? ఇంతే ఏం పెరగలా తగ్గలా, ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నావు. 11,600 దగ్గర నుంచే సుమారుగా వెళ్ళింది దిగి, ఎందుకంటే తగ్గింది కదండి. ఇక్కడ తగ్గింది, మళ్ళీ కొద్ది పెరిగింది, మళ్ళీ పెరిగింది, ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికే ఆగింది. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఫస్ట్ డే ఆఫ్ ది వీకు పెంచటం, మళ్ళీ తగ్గించడం, పెంచటం, అట్లా చేసి చివరికి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఇక్కడి నుంచి మొదలైంది, ఇక్కడికి వచ్చింది. ఏమైంది? మార్కెట్ మూవ్డ్ ఇన్ ఏ వెరీ నేరో రేంజ్. నన్ను అడిగితే 100-150 పాయింట్స్ ఇక్కడే ఉంది. ఇక్కడ మొదలైంది, ఇక్కడికి వచ్చింది. మధ్యలో జరిగిందంతా ఏంటంటే
ఈ ప్రీమియమ్స్ అవి తినటం కోసం. పెరుగుతుంటే కంగారు పడిపోయి చాలామంది కొత్త వాళ్ళు ఇంకా పెరుగుద్దేమో అనుకుని భయంకి వెళ్ళిపోతారు. తగ్గిపోతున్నప్పుడు ఇంకేముంది, మార్కెట్ కరెక్షన్కి వచ్చేస్తుంది, భయంకరంగా పెరిగిపోయింది కదా, 11,600కి వచ్చింది, ఇంకా నిలుస్తుందా, ఇది నెలదో కుప్పకూలిపోద్ది, 10,000కో 12,000కో మళ్ళీ 10,000కో 10,500కో మళ్ళీ వచ్చేస్తుంది అనుకుని అక్కడి నుంచి షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. తగ్గినప్పుడు షార్ట్ మెయింటైన్ చేస్తారు, పెరిగినప్పుడేమో లాంగ్కి వెళ్తారు, తెలియదు కదా వాళ్ళకి. ఫైనల్గా ఈ డబ్బులన్నీ మధ్యలో ఈ గిమ్మిక్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది, ఈ మధ్యలో జరిగిందంతా హంబక్కే. తెలియదు కదా, తెలియక ఇలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ వారం కూడా నేను చూస్తున్నాను, ఎక్కడో వెబ్సైట్లో వాళ్ళు హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్ను చూడండి. టెక్నికల్స్ అండి, ఆల్వేస్ టేక్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. చాలామంది అనుకుంటారు నేను టెక్నికల్స్ ఫుల్గా చక్కగా నేర్చుకుంటే నేను బ్రహ్మాండంగా మార్కెట్లో డబ్బులు సంపాదించేస్తాను, నాకు ఆ టెక్నికల్ స్కిల్స్ లేదు కదా, టెక్నికల్ నాలెడ్జ్ లేదు కదా, చార్ట్సే చదవటం రాదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. అదే లిమిటేషన్గా భావిస్తుంటారు. నేను అలాగే భావించి టెక్నికల్స్ నేర్చుకుని అప్లై చేసి చూస్తే అర్థమైంది ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. కాబట్టి టెక్నికల్స్ మీద బేస్ అయ్యి డిపెండ్ అయ్యి ట్రేడింగ్లు చేయకూడదు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లే, లాంగ్ టర్మ్ ట్రేడింగ్స్కి అయితే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే టెక్నికల్స్తో పనే లేదు దాదాపు. అలాంటి నేను పడిన భ్రమలోనే చాలామంది పడుతుంటారు నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా చూశాను కదా, ఎప్పుడు ఇన్ని సంవత్సరాల తరబడి చూస్తున్నాను కదా, పొంతనే ఉండదు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, అది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నేమన్నారు, బేరిష్ అన్నారు, బేరిష్ ప్యాటర్న్ అన్నారు, ఇంకేంటి అన్నారు, తగ్గిపోయింది 80 పాయింట్లు పైనే తగ్గింది. ఇంకేముంది, ఇంక వాళ్ళ నుంచి కరెక్షన్ రావాలి లెక్క ప్రకారం. కానీ ఏమైంది, మళ్ళీ ఒక 50 పాయింట్లు దగ్గర పైకి వెళ్ళింది. అంటే తగ్గుతున్నదా? మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఉందండి, బేరిష్ ఇండికేషన్. ఇది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్కి ఏంటంటే బేరిష్ ఇండికేషన్ ఉంది అంటున్నారు. అంటే దీని ప్రకారం మండే తగ్గాలి. ఆ తగ్గిన తర్వాత మళ్ళీ తగ్గుతుందా, మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అవుతుందా? ఇదంతా మనం డే టు డే చెయ్యలేము, మన వల్ల కాదు. వాళ్ళు డిసైడ్ చేసుకుని గేమ్ ఆడుతూ ఉంటారు. అందుకనే షార్ట్ టర్ము, ఇంట్రాడేలు ఎందుకు, వై పీపుల్ ఫెయిల్ మిజరబుల్ ఇన్ ఇంట్రాడే. డెరివేటివ్స్ చెప్పక్కర్లేదు అనుకోండి, డెరివేటివ్స్కి కొంచెం ఎక్స్ట్రా స్కిల్ కావాలి, అది లేక నష్టపోతుంటారు. పైగా డెరివేటివ్స్ చాలా బిగ్ గేమ్ కదా, ఎక్కువ డబ్బులతోటి అయితేనే అవుతుంది అది. సరే, దట్స్ ఇట్, ఓకే. మరి ఇంట్రాడేలు తక్కువ డబ్బులతో కూడా చేయొచ్చు కదా, 10,000 ఉంటే ₹1,00,000 బిజినెస్ చేయొచ్చు కదా. మరి ఎందుకు, వై దే ఆర్ ఫెయిలింగ్? బికాస్ దే ట్రై టు ప్రెడిక్ట్, దే ట్రై టు అనలైజ్ అండ్ దే ఫెయిల్. ఓకే అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేనైతే ఈ టెక్నికల్స్, ఆ ఈ స్టోరీలు అన్నీ వింటాను తప్ప నేను నమ్మను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నాకు అర్థమైంది ఏంటంటే అవి దే ఆర్ బేస్డ్ ఆన్ సో మెనీ అజంప్షన్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయితే ట్రెండ్ని ఎక్కడ, ఇప్పుడు వీక్లీ వచ్చేసింది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎక్కడ ఉందంటే నేను చూస్తున్నాను, ఇది ఈ వీక్కి మాత్రం కొంచెం చేయొచ్చు. ఏంటి, 11,500 అగైన్ 11,700 మధ్యన ఉందండి, అంతే. అంటే మధ్యలో చూడండి, మధ్యలో ఏమవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అంతే కదా. అంటే 500 700 అంటే 200 పాయింట్ల రేంజ్లో ఉంది. వెళ్తే మ్యాక్సిమం 700కి వెళ్ళొచ్చు, లేదా 500 700 మధ్యన ఎక్కడో ఉండొచ్చు. అంతకుమించి ఏం మిరాకిల్స్ జరగవు. అంతే. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 11,550 అంటాను నేను. మీకేమైనా అభ్యంతరమా? మీకు అభ్యంతరం అయితే నేనేం చేయను, ఇంత నేరో చేస్తాను. ఇంకా నేరో చేయాలంటే 11,600 11,700 ఇంకా నేరో చేయాలంటే అట్లా ఉంది పరిస్థితి. 700 దాటుతులేండి, దాటనివ్వరు ఈ వారం. ఎక్సెప్షన్స్, ఇప్పుడు ఇది జనరల్, ఎక్సెప్షన్స్లో ఏమవుతుందంటే ఎక్సెప్షన్గా ఉండొచ్చు. కాబట్టి ఈ 100-150 పాయింట్ల గేమ్ అండి ఇది ఈ వారం అంతా. అంటే డిసైసివ్గా పైకి వెళ్ళేది కానీ
డిసైసివ్గా తగ్గేది కానీ లేదు అని. ఇలాంటప్పుడు పైకి కిందకి రంపం పైకి కిందకి వెళ్ళే మార్కెట్లో ఏమీ జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఏదో జరగబోతుంది అనుకుని ఏం చేయొద్దు. అంటే ఇట్లాంటప్పుడు లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు, షార్ట్ పొజిషన్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు నష్టపోతారు. బికాజ్ ఇట్ మూవ్స్ ఇన్ ఏ నారో రేంజ్. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆప్షన్స్కి వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ప్రీమియం, మీరంతా బయింగ్ చేస్తుంటారు కదా ఆప్షన్స్, కాలో పుట్టు, యూ విల్ లూజ్ ప్రీమియం. ఫాస్ట్గా ఇరోడ్ అయిపోతుంది ప్రీమియం. జాగ్రత్తగా ఉండండి. ఇది మార్కెట్ గురించి. నెక్స్ట్ క్విక్గా నేను రిజల్ట్స్ గురించి వస్తాను. ఇప్పుడండి ఈ వారంలో టీసీఎస్ ఇవాళ అండ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చాయి. టీసీఎస్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినాయి అనే చెప్పొచ్చు. ఒక రకంగా బ్యాడ్గా ఏం లేవు. ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్లో డాలర్ రేట్ అది కూడా బాగానే ఉంది కదండి. తర్వాత ఐటీ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ కూడా జనరల్గా బాగానే ఉందనేది ఇండికేషన్. అది అంటే ఇప్పుడు మిగిలిన ఐటీ ఇండస్ట్రీలో కూడా మెజారిటీకి రిజల్ట్స్ అంటే సాటిస్ఫాక్టరీగా ఉంటాయి. వెరీ గుడ్ రిజల్ట్స్ కాకపోయినా సాటిస్ఫాక్టరీగా ఉంటాయనేది ఇండికేషన్ ఇస్తున్నాయి. శ్రీ గణేష్ ఓపెనింగ్ బాగుంది. ఈ రెండు కంపెనీల రిజల్ట్స్ ఓపెనింగ్ బాగుందంటే వెరీ గుడ్ అని చెప్పను, కానీ దేర్ ఈజ్ సంథింగ్ టు బి సాటిస్ఫైడ్ విత్. అంటే మిగిలిన రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ వస్తున్నప్పుడు రిజల్ట్స్ టైంలోని వాలటాలిటీ కొంచెం పెరుగుతూ ఉంటుంది. పైకి కిందకి 100 పాయింట్లు పైకి వెళ్ళటం, 100 పాయింట్లు కిందకి రావటం. అంటే 100 పాయింట్లు పైకి వెళ్ళగానే ఇంకేముంది, ఇంకా మార్కెట్కి ఎక్కడ అందదు అనుకుంటాము, మళ్ళీ కిందకు వస్తుంది. అంటే ఇది మార్కెట్ పైకి వెళ్ళబోతున్నదా కిందకి రాబోతున్నదా అనేది అసలు అంచనా వేయలేని పరిస్థితిలో ఉంటుంది. వాలటాలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది రానున్న కాలంలో. బట్ ఈ వారానికైతే రేంజ్ మాత్రం 700కి మించకపోవచ్చు, 500కి కంటే తగ్గకపోవచ్చు. సైన్యాలు రెండు వైపులా మోహరించి ఉన్నాయి. ఇది కూడా యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుందా అంటే అదేం గ్యారంటీ లేదు. జనరల్గా ఇది ఇస్తుంది. తర్వాత ఈ మధ్యన క్లోజ్ చేసే ముందు ఈ విషయం కూడా చెప్తాను. ఈ మధ్యన కంపెనీలు రైట్స్ ఇష్యూ రూటు అడాప్ట్ చేస్తున్నాయి. రైట్స్ ఇష్యూ ఒకప్పుడు కంపెనీలు చాలా వరకు రైట్స్ ఇష్యూ మీద డిపెండ్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఆ డిపెండెన్స్ కొంచెం తగ్గింది. బట్ ఇంకొకసారి మళ్ళీ రైట్స్ ఇష్యూ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ రైట్స్ ఇష్యూలో మీకు క్లియర్గా ఎక్కడ ఏ ఏరియాలో కనపడుతున్నదంటే ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలో కనపడుతున్నది. వోడాఫోన్ ఐడియా తీసుకోండి, రేపొద్దు భారతీ ఎయిర్టెల్ అంటున్నారు. భారతీ ఎయిర్టెల్ కూడా రైట్స్కి వస్తున్నదని. అంటే ఈ రైట్స్ గురించి ఎందుకు వస్తున్నది? దెర్ ఈజ్ సంథింగ్. కొంచెం నేను రేపు శనివారం కదండి, కొంచెం ఫ్రీగా కొంచెం తీరిగ్గా డిస్కస్ చేయొచ్చు. కాబట్టి రేపు రైట్స్ ఇష్యూ గురించి కొంచెం, తర్వాత ఆటోమొబైల్లో పర్టికులర్లీ ఈ కాంపోనెంట్స్ వగేరా ఇండస్ట్రీస్, వాటి గురించి బ్రీఫ్గా కొంచెం మాట్లాడతాను. ఈ రెండు బ్రీఫ్గా మాట్లాడతాను ఒక 20-25 మినిట్స్కి. ఓకే అండి, అది లెట్ us see that in tomorrow's video. Okay, so thank you very much. Happy good ending. అండ్ ముఖ్యంగా డెరివేటివ్స్ లో ఆసక్తి చూపిన మిత్రులకి దాదాపు అందరికీ కూడా కమ్యూనికేషను వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈమెయిల్ ఇది కూడా ఉంది, వచ్చి ఇవ్వటం జరిగింది. సో గో హెడ్, లెట్ us look forward to good days. All the best. Thank you.